యదాగ్నేర్దాహికా శక్తిः రామకృష్ణే స్థితా హియా సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. శారదాం ప్రణమామ్యహం. శ్రీమా శారదా భక్త సమ్మేళనాన్ని పురస్కరించుకొని శ్రీ శారదాదేవి చరితామృతాన్ని చదివే భాగ్యాన్ని మనకు కల్పించిన శ్రీ శారదమ్మ పాదపద్మాలకు సభక్తికంగా పాదాభివందనం చేస్తూ ఈరోజు శారదాదేవి చరితామృతంలోని 2వ అధ్యాయాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయంలోని మొదటి భాగం జయరాంబాటి. పశ్చిమ వంగదేశంలోని బాంకూరా జిల్లా ఆగ్నేయ మూలలో ఉన్న కుగ్రామం జైరాంబాటి. కలకత్తా నుండి దాదాపు 60 మైళ్ళ దూరంలో నెలకొని ఉంది ఈ గ్రామం. ఎటువైపు చూసినా పచ్చని పొలాలు, మధ్యలో తామర కొలనులతో శోభిస్తూ ఉంటుంది జైరాంబాటి. తామర కొలనులలో ఈదుతూ ఆనందించే చేపలు కనుల పండువ చేస్తుంటాయి. దట్టంగా పెరిగిన చెట్టు చేమలు, వాటి కొమ్మలపై వాలి కమ్మగా రాగాలాలపించే పక్షులు, చెట్లకు నడుమ గడ్డి కప్పులతో కూడిన గుడిసెలు ఒక వినూత్న సోయగాన్ని ఆ గ్రామానికి సంతరించి పెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంటి అరుగుల మీద కూర్చొని ఉన్న వృద్ధులు, వీధులలో ఆడుకుంటూ ఆనందిస్తూ ఉన్న పిల్లలు, నేడు కూడా నిరాడంబరత ఉట్టిపడే ఒక విశిష్టతను మనం చూడవచ్చు. దాదాపు 150 సంవత్సరాలకు మునుపు, అంటే ఈ చరిత్ర ప్రారంభ కాలానికి ముందు ఇంకా ఎంత శోభస్కరంగా ఉండేదో ఊహించుకోవచ్చు. పచ్చని పొలాలతో ఆవృత్తమైన ఈ గ్రామం దాదాపు అరచదరపు మైలు విస్తీర్ణం కలది. వరి, కాయధాన్యాలు, మిరప, పసుపు, కాయగూరలు వృద్ధిగా ఇక్కడ పండేవి. పత్తి కూడా పండించేవారు. ఆ కాలంలో దుకాణాలు ఉండేవి కావు. అయినప్పటికీ జైరాంబాటి ప్రజలు ఇతర గ్రామాలపై ఆధారపడవలసిన అగత్యం ఉండేది కాదు. లభించిన దానితో తృప్తిపడి జీవించే సుగుణం ఆ గ్రామస్తులు సంతరించుకున్నారు. మరీ అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పెద్ద గ్రామాలైన కామార్పకూర్, కోతుల్పూర్, కోయాపట్, పతన్గంజ్, సిహోర్ లాంటి చోట్లకు వెళ్ళి తమకు కావలసినవి కొనుగోలు చేసుకునేవారు. 2వ అంశం ఆమోదర్. జయరాంబాటి సోయగాలకు మరింత వన్నె తెస్తూ ఆ గ్రామ ఉత్తర సరిహద్దును నిర్దేశిస్తూ ప్రవహిస్తూ ఉంది ఆమోదర్ అనే అందమైన ఏరు. స్ఫటికంలా నిర్మలమైన నీటితో ఏదో సంకేత భాషలో మాట్లాడుతున్నట్లు మర్మరధ్వనులతో మెలికలు తిరిగి ప్రవహించే ఆ ఏరు చూపరులకు కనువిందు చేస్తుంది. దానిలో ఈదుతూన్న అసంఖ్యాకమైన చేపల ఆకర్షణతో కొన్ని సందర్భాలలో మొసళ్ళు కూడా ఆ ఏటులోకి రావడం కద్దు. చెమటోడ్చి రోజంతా పనిచేసిన పేద రైతులు సాయంత్రం అందులో స్నానం చేసి ఏటుగట్టున కాసేపు సేద తీర్చుకొని మెల్లగా ఏటిమీదుగా వీచే ఆహ్లాద వాయువుల వినూత్న సుఖాన్ని చూరగొని ఇంటికి తిరిగి వెళ్ళడం పరిపాటి. ఆ ఆమోదర్ ఏటి 2 తీరాల వెంబడి చెట్లు దట్టంగా పెరిగి ఉండటం వలన పగటి వేళల్లో సైతం ఆహ్లాదకర వాతావరణం అక్కడ నెలకొని ఉండేది. ఆ చల్లదనంతో పాటు అందమైన పువ్వులు చక్కగా వికసించి చుట్టూ పరిమళాన్ని వ్యాపింపచేయడము, జనసంచారం బొత్తిగా లేనందున నెలకొన్న ప్రశాంతత, కొన్ని సమయాల్లో ఆ ప్రశాంత వాతావరణానికి కించిత్తు భంగం కలిగించే వివిధ పక్షుల కిలకిలారావాలు, వాటికి తాళగతి సమకూరుస్తున్నట్లుగా ప్రవహించే ఏటి మర్మరధ్వని ఆ ప్రాంతానికి ఒక అద్భుత రామణీయకతను సంతరించి పెడుతున్నాయనడం అతిశయోక్తి కాదు. నేటికీ ఆ ప్రకృతి శోభకు, ప్రశాంతతకు ఎలాంటి భంగమూ వాటిల్లలేదు. జైరాంబాటి ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తున్న ఆమోదర్ ఆగ్నేయంగా తిరిగి ముకుందపూర్ మార్గంలో దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ప్రవాహగతిలో జైరాంబాటి ఉత్తర సరిహద్దున ఒక త్రిభుజాకార ద్వీపకల్పాన్ని కల్పిస్తూ ఉన్నది.
కూర్మపృష్ఠ అంటే తాబేలు వీపుల మధ్యలో కాస్త ఎత్తుగా ఉండడము, ఆ త్రిభుజాకార ద్వీపకల్ప మధ్య భాగాన నిలిచి ఉన్న ఉసిరి చెట్టు ప్రక్కనే నెలకొన్న శ్మశానము ఆ ద్వీపకల్పాన్ని ఆధ్యాత్మిక సాధనానుష్ఠానికి సముచితమైన చోటుగా తీర్చిదిద్దాయి. కాలాంతరంలో స్వామి శారదానంద, యోగీన్మ, గోలాప్మ లాంటి వారు ఆమోదర్ ఏటిలో స్నానమాచరించి ఉసిరి చెట్టు క్రింద కూర్చుని జపతపాదులు చేయటం జరిగింది. ఈ ద్వీపకల్పాన్ని దాటి ఆమోదర్ తీరం వెంట వాయవ్య దిశగా నడుస్తూ వెళితే చిన్న మెట్లున్న ఘట్టం తారసపడుతుంది. దాని తీరం శ్మశాన భూమి. శ్రీ శారదాదేవి బంధువులలో కొందరి సమాధులు అక్కడ కానవస్తాయి. మాతృదేవి ఆమోదర్ను నా గంగా అని ప్రశంసించడమే కాక పర్వదినాలలో మెట్లున్న ఘట్టం వద్ద స్నానం చేసేవారు కూడా. ఆమోదర్ తీరం వెంబడి కాస్త దూరం వెళ్ళి రహదారి మార్గం చుట్టూ తిరుగో లే రహదారి మార్గంగా చుట్టిదిరిగో లేకపోతే దక్షిణముఖంగా పొలాలను దాటుకుంటూ దగ్గర దారిలో దాదాపు 1 కిలోమీటరు నడిచి వెళితే మాతృదేవి ఇంటిని చేరుకోవచ్చు. ఇక మూడవ అంశం, మాతృదేవి ఇల్లు పరిసరాలు. మాతృదేవి పుట్టిల్లు జయరాంబాటి ఊరికి మధ్య ఉండేది. ఆ ఇల్లు ఉండిన చోటు ప్రస్తుతం మాతృదేవి పేరిట ఒక చక్కని ఆలయం, మా అనే పతాకాన్ని ఎగరవేసుకుంటూ టీవీగా వెలిసి ఉంది. బస్సు నుండి దిగే ప్రతి వ్యక్తికి మొట్టమొదట కనిపించేది ఈ పతాకమే. సంసారమనే మండుటెండలో వాడిపోయి వస్తున్న నా బిడ్డల్లారా, త్వరగా రండి, ఇదిగో మీ అమ్మ మీకోసం వేచి ఉంది అంటున్నట్లు ఆ పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆలయంలో పాలరాతితో మలచిన చక్కటి మాతృదేవి విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. మనలను ఆప్యాయతానురాగాలతో తిలకించే రీతిలో ఆ విగ్రహం అమరి ఉంది. రోజంతా తదేకంగా మాతృదేవి పాలరాతి ప్రతిమను చూస్తూ ఉండిపోవాలనే ఆకాంక్ష మనలో జనిస్తుందనడం అతిశయోక్తి కాదు. ఆలయానికి ఎదురుగా పుణ్యపుకూర్ కొలను మనకు దర్శనమిస్తుంది. మాతృదేవి జీవితంతో ఈ కొలను ఎంతగానో ముడిపడి ఉంది. మాతృదేవి కొత్త ఇల్లు దీనికి నైరుతి దిశలో ఉంది. ఆ ఇంటిని 1916లో స్వామి శారదానంద కట్టించారు. ఆ ఇంట్లో 2 వైపులా 5 గదులున్నాయి. కుడివైపు ఉన్న మొదటి గదిలో ప్రస్తుతం మాతృదేవి చిత్రపటం అలంకరింపబడి ఉంది. తీర్థయాత్రకు వచ్చిన భక్తులు బస చేయడానికి తక్కిన గదులు కేటాయింపబడి ఉన్నాయి. ఆ కొత్త ఇంట్లో మాతృదేవి దాదాపు 4 ఏళ్లు నివసించారు. పుణ్యపుకూర్ ఉత్తర తీరాన చిన్న గుడిసెలాంటి ఆలయం ఉంది. జయరాంబాటి వాస్తవ్యులైన ముఖర్జీ వంశీయులు ప్రాచీన ఆలయం అది. దానిలోని ఒక గదిలో సుందరనారాయణుడనే పేరిట కూర్మ రూపంలో ధర్మదేవత ఆరాధింపబడుతున్నాడు. ఆ ప్రక్క గదిలో ప్రతి ఏటా కాళీ పూజ జరిపించేవారు. కాలాంతరంలో కుటుంబ గొడవల కారణంగా ఈ పూజ ఆగిపోయింది. గ్రామంలోని పిల్లలకు ఈ గది బడిగా కూడా ఉపయోగపడింది. గది ఈశాన్య మూలలో నల్లటి రాయి షష్ఠీదేవిగా ప్రతిష్ఠితమై పూజింపబడుతూ వచ్చింది. షష్ఠీదేవి సంతాన వరాన్ని ప్రసాదించే దేవత. అందువలన నూతన దంపతులు తప్పక ఆమెను పూజించటం కద్దు. ప్రస్తుతం షష్ఠీదేవి కూడా సుందరనారాయణ స్వామి గదిలోనే ప్రతిష్ఠింపబడి పూజలందుకుంటున్నది. కొత్త ఇంటిని దాటి కాస్త దూరం దక్షిణంగా నడిస్తే దారికి పశ్చిమాన కొన్ని గుడిసెలు కలిసికట్టుగా కనిపిస్తాయి. అవి మాతృదేవి సోదరులవి. మాతృదేవి సోదరులలో ఒకరైన ప్రసన్న ఇంట్లోనే కొత్త ఇల్లు నిర్మాణం జరిగేదాకా మాతృదేవి నివసించారు. వీధిలో ఇంకా ముందుకు దక్షిణాభిముఖంగా పోతే కుడివైపు మెలికలు తిరుగుతూ పోతున్న సన్నటి బాట సింహవాహిని ఆలయానికి దారితీస్తుంది. ఆ దేవి జయరాంబాటి అధిష్టాన దైవం. మాతృదేవి జీవితంలో కూడా ఈ ఆలయం చోటు చేసుకుంది. సింహవాహిని దేవితో పాటు ఒక పీఠంలో ఆమె సకురాండ్రైన చండీదేవి, మహామాయ ఆసీనులై ఉన్నారు.
మరొక పీఠంలో నాగదేవతయైన మనసాదేవి కొలువై ఉంది. ఈ దేవతలు కాక గ్రామం పశ్చిమ సరిహద్దులో యాత్ర సిద్ధురాయని పేరిట ధర్మదేవత ఆరాధింపబడుతున్నాడు. వీధిలో ఇంకా ముందుకు పోతే దక్షిణ సరిహద్దులో బడుజ్జేపుకూర్ వస్తుంది. దీని తీరంలో అనేక తాటి చెట్లు ఉండటం వలన దీనిని తాల్పుకూర్ అని కూడా పేర్కొంటారు. స్నానానికి, త్రాగడానికి కూడా ఈ నీరు ఉపయోగపడేది. ఎన్నోసార్లు మాతృదేవి ఈ కొలను నీరు తీసుకువెళ్లారు. ఊరికి పశ్చిమాన ఉన్న అహోర్ అనే కొలనులోని నీటిని సామాన్యంగా వ్యవసాయానికి ఉపయోగించేవారు. మాతృదేవి జీవితానికి సంబంధమున్న సిహోర్, కోల్పారా లాంటి చోట్ల జైరాంబాటి నుండి 4-5 మైళ్ళ దూరంలోనివే. జైరాంబాటిలో ముఖర్జీ, బెనర్జీ అనే 2 శాఖల బ్రాహ్మణులు ప్రధానంగా నివసిస్తూ వచ్చారు. వీరితో పాటు ఇతర కులస్తులు కూడా నివసించేవారు. ముఖర్జీలు సామాన్యంగా పౌరోహిత్యం చేసేవారు. వంశపారంపర్యంగా ముఖర్జీలు, బెనర్జీల మధ్య వైవాహిక సంబంధం నెలకొని ఉండేది. వారి ఇష్టదైవం శ్రీరామచంద్రుడు. వేర్వేరు కులాల వారు నివసిస్తున్నప్పటికీ జైరాంబాటి గ్రామస్తులు ఐకమత్యంగా ఉండేవారు. 19వ శతాబ్దంలో మలేరియా రోగం తాండవించి పీడించడానికి మునుపు వారి జీవితాలు సాఫీగా సాగిపోయేవనే చెప్పాలి. సంవత్సరం పొడవునా ఆ గ్రామంలో ఉత్సవాలు, పూజలు జరుగుతూ ఉండేవి. దుర్గా పూజ, కాళీ పూజతో పాటు సింహవాహిని లాంటి గ్రామ దేవతలు కూడా విశేషంగా పూజలు జరిపించేవారు. శివరాత్రి నాడు జైరాంబాటి ప్రజలు సిహోర్లోని నెలకొని ఉన్న శాంతినాథ శివాలయానికి వెళ్ళి పూజలు నిర్వహించేవారు. కీర్తనలు, రేయింబవళ్ళు, వీధి నాటకాలు నిర్వహించేవారు. నిరాడంబరతతో పాటు దివ్యత్వాన్ని కలుపుకొని జీవించేవారు. ఇక 4వ అంశం రామచంద్రుడు. ముఖర్జీ వంశంలో వచ్చిన వ్యక్తి రామచంద్ర. నిరాడంబరత, ప్రశాంతత, పవిత్రత లాంటి సుగుణాల నెలవు ఆయన. ఆయన సద్గుణ సంపత్తిని గ్రామస్తులందరూ గౌరవించేవారు. ఆయనకు త్రైలోక్యనాథ్, ఈశ్వరచంద్ర, నీలమాధవ్ అనే 3 తమ్ముళ్ళు. త్రైలోక్యనాథ్ ఆరితేరిన సంస్కృత పండితుడు. కానీ యువప్రాయంలోనే చనిపోయాడు. ఈశ్వరచంద్ర, నీలమాధవులు వివాహం చేసుకోలేదు. సోదరులంతా ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. వ్యవసాయం, పౌరోహిత్యం ద్వారా లభించే ఆదాయంతో గుట్టుగా కుటుంబ పోషణ జరిగిపోయేది. వారు కుటుంబ ఖర్చులను తట్టుకోగలిగారే కానీ జీవన ప్రమాణాన్ని పెంచుకోలేకపోయారు. పేదవాడే అయినప్పటికీ రామచంద్ర ధర్మాన్ని పాటిస్తూ బ్రాహ్మణ ఆదర్శాల నుండి వేసమెత్తైన వైతొలగక జీవించాడు. తమ తండ్రిని గురించి మాతృదేవి కాలాంతరంలో ఇలా వ్యాఖ్యానించారు. ఆయన ఉత్తముడు, శ్రీరామచంద్రుని ఆదర్శ భక్తుడు. బ్రాహ్మణ ఆదర్శాల నుండి కించిత్తు కూడా దిగజారక జీవించాడు. ఎవరు ఏమిచ్చినా చటుక్కున పుచ్చుకునేవారు కాదు. హుక్కా తాగడం ఆయనకు ఎంతో ప్రీతి. ఇంటి అరుగు మీద కూర్చుని హుక్కా త్రాగుతున్నప్పుడు ఎవరైనా అటువైపు వస్తే, తమ్ముడు, ఒకసారి హుక్కా త్రాగి వెళ్ళరాదా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆ వ్యక్తి రాగానే హుక్కాలో పొగాకు దట్టించి అతడితో హుక్కా త్రాగించేవారు. సామాన్యంగా గ్రామ ప్రజలలో కానవచ్చే సంతృప్తి, అతిథి సత్కారం లాంటివి రామచంద్రుల్లో అధిక పాళ్ళు ఉండేవి. ఇందుకు ఉదాహరణ ఉదాహరణగా ఒక సంఘటనను పరికిద్దాం. 5వ అంశం కరువు సమయంలో రామచంద్ర సహాయ సహకారాలు. 1864వ సంవత్సరం వంగదేశం భయంకరమైన కరువు వాతపడింది. ఎక్కడ చూసినా కరువు విలయతాండవ దృశ్యాలే. రామచంద్ర పేదవాడే. వ్యవసాయం, పౌరోహిత్యం, జంధ్యాలు వడికి అమ్మడం, వీటి ద్వారా లభించే రాబడితో కుటుంబ ఖర్చులన్నీ సర్దుకొని ఏదో కొంత పొదుపు చేసేవారు. ఇతరుల ఆకలితో అలమటించిపోవడం చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది.
గత ఏడాది పొదుపు చేసి ఉంచిన ధాన్యాన్ని ఆకలితో అలమటించిపోతున్న పేదలకు పంచిపెట్టసాగాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో శారదకు 10 ఏళ్ళు. కానీ ఈ సంఘటన ఆమె హృదయంలో గాఢంగా హత్తుకుపోయింది. కాలాంతరంలో మాతృదేవి ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: భయంకరమైన కరువు ఒకసారి జయబ్రాంబాటిని పీడించింది. మా వద్ద నిరుటి ధాన్యం నిల్వ ఉన్నందువలన ఆకలితో అలమటించిన యావన్మందికి ఆహారం సమకూర్చగలిగాం. ఎందరో మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. బియ్యం, పప్పు కలిపి కిచిడీ తయారు చేయించి పెద్ద కుండలో మా నాన్నగారు ఉంచేవారు. మా ఇంట్లోని వారికి కూడా ఆహారం అదే. కానీ నాకు మాత్రం ప్రత్యేకం. నా ముద్దుల కుమార్తెకు ఇది వద్దు. ఆమె కోసం కొంచెం అన్నము, కూరగాయలతో కూర వండండి అనేవారు. ఓహ్! ఆకలితో అలమటించే అసంఖ్యాక జనం మా ఇంటికి వచ్చేవారు. కొన్ని సందర్భాలలో కిచిడీ నిండుకొనేది. వెంటనే మా నాన్న వండించేవారు. సత్వరమే చల్లారడానికి పెద్ద కుండలలో పోసి ఉంచేవారు. నేను కూడా నా వంతుగా విసినికర్రతో వీస్తూ దాన్ని చల్లబరిచేదానిని. ఇలా ఒకరోజు ఒక నిమ్న కులస్తురాలు ఆకలితో అలమటిస్తూ అంతా మరిచిపోయి పిచ్చిదానిలా వచ్చింది. కళ్ళు ఎర్రబారి జుట్టు విరబూసుకొని పిచ్చిదానిలాగే కనబడింది. గబగబా వచ్చిన ఆమెకు ముందు కనిపించింది తొట్టెలో పశువుల కోసం కలిపి ఉంచిన తవుడు. అంతే. వెంటనే దాన్ని 2 చేతులతో తీసుకొని ఆవురావురని తినసాగింది. అమ్మా, దాన్ని తినకు, లోపల కిచిడీ ఉంది, వెళ్ళి తిను అంటూ మేం ఎంత మొత్తుకున్నా ఆమె వింటే గదా. ఆ తవుడు కాస్త తిన్న తరువాతే ఆమెకు బాహ్య ప్రపంచ స్పృహ వచ్చింది. ఆకలి బాధ సామాన్యమైనదా ఏమిటి? ఇక 6వ అంశం, శ్యామసుందరీదేవి. భర్త ఉదార ఉదా భర్త ఉదాత్త గుణాలకు దీటుగా ఆయనకు తగిన భార్యగా వ్యవహరించింది శ్యామసుందరీదేవి. సిహోర్కు చెందిన హరిప్రసాద్ మజూందార్ కుమార్తె ఆమె. అరమరికలు లేకుండా అందరితో సహజంగా మెలిగే స్వభావము, కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే సమర్థత ఆమె పుణికిపుచ్చుకొన్న సుగుణాలు. కాలాంతరంలో తమ తల్లిని గురించి మాతృదేవి ఇలా చెప్పారు: మా అమ్మ నిరాడంబురరాలు, ఆప్యాయత ఉట్టుపడే వ్యక్తి. ఏదీ దుబారా చేయకుండా శ్రద్ధగా సేకరించి ఉంచుకునేవారు. భక్తులు వస్తే చాలు ఆమె ఆనందం అవధులు దాటిపోయేది. ఆహా! నా మనుమడు వచ్చేశాడు, మనుమరాలు వచ్చేసింది అంటూ ఆనంద పరవశురాలయ్యేది. ఈ కుటుంబమే భగవంతునికి భక్తులకి సంబంధించినది అనేవారామె. దీనితో మనకి 2వ అధ్యాయం సంపూర్ణమైంది. సర్వం జగన్మాత పాదార్పణమస్తు. స్వస్తి.